రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. నమస్కారం. ఎలా అనిపిస్తుంది బాలయ్య బాబు గారి ఎన్బీకే 111 ఎన్బీకే 111 అండి. ఫస్ట్ లుక్ అయితే అదిరిపోయింది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ సందర్భంగా ముందుగా ఆయనకి ఈరోజు జన్మదిన కాబట్టి ఆయనకి నందమూరి బాలకృష్ణ గారు, నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. అటు ప్రేక్షకుల తరపున ఇటు ఈ మీడియా తరపున కూడా ఆయనకు ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్బీకే 111 గోపీచంద్ మలినేని గారి డైరెక్షన్లో వచ్చిన ఈ ఫస్ట్ లుక్ అయితే టీజర్ గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. యాక్చువల్గా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆయన సిగరెట్ చుట్ట మొత్తం మీద ఆ కాల్చే స్టైలు, బండి డ్రైవ్ చేసే విధానం, హ్యాండిల్ వదిలేసి బండి డ్రైవ్ చేయటం, లేకపోతే చైన్ ఒక గొలుసు చేత్తో తిప్పి ముందుకు నడవటం అంతా కూడా చాలా స్టైలిష్గా ఎలివేషన్స్ అనమాట. ఫుల్ ఈ గ్లిమ్స్తోనే మొత్తం ఎలివేషన్స్తో నింపేశారండి. ఎక్స్ట్రాడినరీ ఉంది. అది సినిమా ఎంతవరకు ఉంటుందో, అది ఎప్పుడు అంటే సంక్రాంతికి రావచ్చు, నాకు తెలిసి అయితే సంక్రాంతికి వస్తుంది అనుకుంటున్నాను. సంక్రాంతికి మరి ఒక పెద్ద పోటీ ఇచ్చే అవకాశం అయితే ఈ సినిమా కూడా ఉంది. అలా లుక్స్ అయితే చాలా చాలా బాగుందండి. లుక్స్ అయితే కనుక అంతకుముందు గత సినిమాల్లో ఉన్నట్టుగా కాకుండా కొంచెం వెరైటీగానే ఉన్నారు, లేటెస్ట్గానే ఉన్నారు. ఏంటి అంతకుముందు గత సినిమాలు పోల్స్తే కనుక అన్నీ ఒకే టైప్ లుక్, కానీ ఏంటంటే ఈ సినిమా కొంచెం లుక్ అది కొంచెం మారింది, హెయిర్ స్టైల్ మారింది, మేనరిజమ్స్ మారినాయి, స్టైల్ మారింది. ఆ విధంగా ఏంటంటే ఈ గ్లిమ్స్ గతంలో ఎప్పుడూ లేనంత క్లాస్కి అయితే ఈ గ్లిమ్స్ ఉంది. అలాగే వృద్ధి సినిమా అంటే రీసెంట్గానే బ్లాక్ బస్టర్ కొట్టిన పెద్ద సినిమా నిర్మాతలు వృద్ధి సినిమా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారండి. గోపీచంద్ మలినేని గారి డైరెక్షన్. ఆయన అయితే చాలా కసిగాను, ఎన్బీకే 111 అయితే ఆయన అంతకుముందు గతంలో చెప్పిన విధంగా చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఈ సినిమాని అయితే చేస్తున్నారంటంలో సందేహం లేదు. అది ఫైటర్ లాగానే ఉంది, స్టైలిష్గా ఉంది, చాలా ట్రెండీగా ఉన్నాడు. అంటే 65 ఏళ్ల కుర్రాడేమో అన్నట్టుగా ఉన్నాడు, అంత గొప్పగా ఉందండి. ఫస్ట్ లుక్ అయితే ఎక్స్ట్రాడినరీ, సింపుల్గా చెప్పాలంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. మనం దీన్ని అయితే ఆయన ఈ గ్లిమ్స్లో ఏది మనం వంక పెట్టాల్సిన అవసరం అయితే లేదు. చాలా పకడ్బందీగా గోపీచంద్ మలినేని ముందు ప్లాన్డ్గానే డైరెక్షన్ పరంగా కూడా చాలా శ్రద్ధగా ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. బాలకృష్ణ గారు కూడా ఇక మీదట అయితే ప్రతి సినిమాల్లోనూ ఆయన మార్క్ అయితే ఆయన చూపించుకుంటున్నాడు. ఎందుకంటే కొంత ప్రెస్టేజ్ విషయం కూడా వచ్చేసింది. మనం ఒక మహా అయితే ఇంకో 10 ఏళ్ళ వరకు ఉండగలమేమో, కానీ దానికి అలా లెక్కేసినా సరే ఫస్ట్ లుక్, ఆయన హెయిర్ స్టైలు, ఆయన మేనరిజమ్స్, ఆయన స్టైలు మొత్తం అంతా కూడా చాలా గొప్పగా ఉన్నాయి. మ్యూజిక్ మనకి బీజిఎం మాత్రం చూసామండి. తమన్ మ్యూజిక్ రెగ్యులర్ అది. అయితే ఆయన ఎరకొట్టుడు మామూలే. బాలకృష్ణ గారు అంటే నందమూరి తమన్నేమో అన్నట్టుగా ఆయన మారిపోయాడు, ముద్ర వేసుకున్నారు. రీ రికార్డింగ్లో తమన్ అయితే ఎరగదీసేస్తాడు. పాటలు అవి మళ్ళీ మనకి ఎప్పుడు ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఫస్ట్ సాంగ్స్, ఈ గ్లిమ్స్ ఈ సంక్రాంతికి ఇంకా టైం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో అయితే మంచి లుక్లు లేదా మంచి గ్లిమ్స్, మంచి సాంగ్స్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందమ్మా. పగిలిపోతాయి. ఆయన ప్రతి సినిమాకి ఏది అఖండ, లేకపోతే అఖండ 2, ఆయన వీరసింహారెడ్డి ఈ సినిమాలన్నిటికీ తమన్నే ఎక్కువ మార్కులు పొందుతున్నాడు. అంటే సాంగ్స్లో పెద్ద ఎలాగున్నా కానీ రీ రికార్డింగ్లో మాత్రం బాక్సులు పగలగొట్టేస్తున్నాడు. ఆ బాక్సులు పగలగొట్టే విధంగానే సినిమా కూడా బాక్సులు బద్దలు నేను అనుకుంటున్నాను. సినిమా అయితే బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. నాకు మైండ్ పోయింది. ఎందుకంటే బాలయ్య బాబు ముసలోడు అని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, వాళ్ళందరినీ కూడా ఒకసారి మళ్ళీ చూడమని చెప్తా. ఎందుకంటే యంగ్ బాలయ్య బాబు కనబడ్డాడు దీంట్లో. ఆయన ఓపికి మైండ్ బ్లోయింగ్. నాకు ఆ బైక్ మీద వచ్చే షాట్ అయితే చాలా బాగుంది నిజంగా. అసలు ఆ ఓపిక ఆడ నుంచి వస్తుంది బాలయ్య బాబుకి నాకు అర్థం కావట్లా. ఆ ఎనర్జీ ఏంది అసలు. తమను మ్యూజిక్ నిజంగా బాలయ్య బాబుకి ప్రాణం పెట్టేస్తున్నాడు. అసలు ఆ యూజువల్కి కొట్టే మ్యూజిక్ నిజంగా ఫోన్లో చూస్తేనే మైండ్ పోతుంది. మళ్ళీ థియేటర్లో ఎన్ని తగలబడిపోతాయో అర్థం కావట్లే నాకు బాక్సులు. సో అలా ఉంది మ్యూజిక్ అయితే. ఓవర్లుగా ఎంజాయ్మెంట్ దొరికిద్ది దీని ద్వారా అనుకుంటున్నాను నేనైతే. మళ్ళీ థియేటర్లో బాలయ్య బాబు ముసలోడు కాదండి, యంగ్ అయిపోయాడు. మళ్ళీ స్క్రీన్ పై మళ్ళీ యంగ్గా కనపడతా వచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొకటి ఆయన ఎక్స్ప్రెషన్ ఇచ్చే విధానం కానీ, ఆ డైలాగ్ కానీ చాలా బాగున్నాయి. ఆ బైక్ మీద షాట్ అయితే నాకు చాలా నచ్చింది. బాగుంది, ఓవరాల్గా చాలా బాగుంది. అది
అంటే ఆయన లుక్స్ ఎలా అనిపించాయి, అవి చైన్స్ విసిరేయడం కానీ వాళ్ళని షూట్ చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఈ జనరేషన్ హీరోస్ ఎలా చేస్తున్నారో అలా అనిపించారు ఆయన. ఆయన యాక్చువల్ గా ఇప్పుడు కొత్త ఇండస్ట్రీకి కొత్త హీరోలు వస్తే ఎంత కష్టపడతారో స్క్రీన్ పై, ఎంత ఊపు చూపిస్తారో అని మరొకసారి బాలయ్య బాబు గారు చూపిస్తున్నారు. నాకు అది ఆశ్చర్యం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బాలయ్య బాబు గారు ఎన్నో సినిమాలు తీశారు, కానీ ఇలాంటి ఊపు ఉన్న చూడాల సినిమా. అప్పుల్లో కాళ్ళెత్తే సుమోలు లేచిని ఇవి చూసాం, కానీ ఇంత ఒక హీరో కటౌట్ మళ్ళీ చూపించేశారు బాలయ్య బాబు గారు. చాలా బాగుంది అది. ఈసారి మళ్ళీ థియేటర్లు పగిలిపోవడం 100% ఇక రాసి పెట్టుకోండి బాలయ్య బాబు ఫ్యాన్స్, రచ్చే మీకు ఇంకా. అది ఎలా అనిపించింది నందమూరి కుక్కను కొట్టినట్టు కొట్టేశాడు ఆ మ్యూజిక్ మళ్ళీ బాలయ్య బాబుకి. సౌండ్ లోంచి గుయ్యని శబ్దం తప్ప థియేటర్ లో జనాలకి ఏముండదు ఇంకా. అది సూట్ అయిందా ఆయనకి? 100% షూట్ అయింది. ఆయన నడుస్తుంటేనే అసలు ఆ మ్యూజిక్ చూస్తుంటేనే అలా చూడాలనిపించేస్తుంది ఆ ఫోన్ లోని. ఇంకా థియేటర్ లో అయితే ఇంకా పడుకొని చూడాలేమో. అది బాలీలేని గారు ఎలా చూపించారు బాలకృష్ణ గారు? కొత్తగా చూపించారు, అదే అంటున్నా. అంటే ఒక కొత్త హీరోని చూపించినట్టు చూపించారు స్క్రీన్ పైన. చాలా బాగుంది. బాలయ్య బాబు గారికి ఇది ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చి మళ్ళీ ఒక సినిమా అయితే అయ్యిద్ది అనుకుంటున్నాను నేను. అది లాస్ట్ టైం భగవత్ కేసరికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఒక మెసేజ్ ఉన్న ఫిల్మ్ లా అనిపించింది. ఇదేమన్నా రాజకీయ పరంగా కానీ లేదా మెసేజ్ ఓరియంటెడ్ లా? దీంట్లో కూడా ఏదో ఒక మెసేజ్ అయితే బాలయ్య బాబు గారు పెడతారు. మెసేజ్ లేనిదే బాలయ్య బాబు గారు సినిమా తీరు. 100% కూడా దీంట్లో కూడా ఒక మెలిక అయితే ఉంటది. ఆ మెలిక ఏదో సినిమా చూస్తేనే అర్థమైద్ది అని అనుకున్నాను. థ్యాంక్ యూ.